నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశంలో సేంద్రియ పంటల సాగును ప్రోత్సహించేందుకు రైతులకు పెద్ద ఎత్తున రాయితీలు ఇవ్వడానికి కేంద్రం సిద్ధమైంది. ఇటీవల సిక్కింలో రాష్ట్రాల వ్యవసాయ మంత్రులు, కార్యదర్శులతో కేంద్ర వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా నిర్వహించిన సదస్సు సేంద్రియ సేద్యం పెంపునకు కీలక నిర్ణయాలు తీసుకుంది. దశల వారీగా సేంద్రియ సాగు విస్తీర్ణం పెంచడం, అందుకు ప్రత్యేకంగా పంట రాయితీలు, క్లస్టర్ల ఏర్పాటుతో పాటు సేంద్రియ పంటలకు ప్రత్యేక ధరల విధానంతో ప్రోత్సహించాలని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సేంద్రియ వ్యవసాయం దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించే రాయితీలు, ప్రోత్సాహకాలపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు విజయరామ్ గారు, సేవ్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, డాక్టర్ జివి రామాంజనేయులు గారు, సుస్థిర వ్యవసాయ కేంద్ర సంచాలకులు వీరమాచనేని రంగారావు గారు, వ్యవసాయ రంగ నిపుణులు డాక్టర్ పి సైదయ్య గారు, వ్యవసాయ శాస్త్రవేత్త, ఉద్యానవన విశ్వవిద్యాలయం. రామాంజనేయులు గారు, కేంద్ర ప్రభుత్వం దేశంలో పెద్ద ఎత్తున సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నటువంటి ఆలోచనలో కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో సేంద్రియ వ్యవసాయం యొక్క ఆవశ్యకతను, ప్రాధాన్యతను మీరు ఎలా చూస్తారు? గత 60 సంవత్సరాల కాలంలో కేవలం రసాయనాలతోనే మొత్తం మనం ఆహార భద్రత సాధిస్తాము అని ఏదైతే చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరిగిందో, దాంట్లో ఏదైతే తప్పులు వచ్చాయో, దాంట్లో నుంచి సమస్యలు వచ్చాయి. అటు పంజాబ్ రాష్ట్రంలో కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ, ఇట్లా చాలా రాష్ట్రాలలో మనం ఏదైతే తప్పులు చూస్తూ వచ్చామో, అంటే అటు ఎక్కువగా పురుగు మందులు వాడటం వలన వచ్చిన ఆరోగ్య సమస్యలు కావచ్చు, మన సహజ వనరులన్నీ పాడైపోవటం కావచ్చు, అట్లాగే అనేక రకాల జీవరాశుల మీద ప్రభావం కావచ్చు, అట్లాగే మనం ఆరోగ్యం అని తింటూ ఉన్న ఆహారం అంతా కూడా కలుషితమైపోవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే గమనించడం జరిగిందో, ఇది ఒకవైపు చాలా రోజుల నుంచి చర్చకు వస్తున్న అంశమే. అయితే దీంతో పాటు ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నది కూడా ఏంటంటే, వాతావరణంలో కూడా మార్పులు రావటం వల్ల, అంటే ఇలాంటి వ్యవసాయంతో పర్యావరణంలో వచ్చిన మార్పులు, అంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వలన కానీ, క్లైమేట్ చేంజ్కి ఏదైతే ఇవి కంట్రిబ్యూట్ చేస్తున్నాయో, దాంట్లో నుంచి మళ్ళాలనుకున్నా సరే ఇప్పుడున్న రసాయనిక వ్యవసాయం నుంచి అయితే మళ్ళక తప్పదు అన్న మాట అయితే మాత్రం ప్రపంచం అంతా ఒప్పుకున్న అంశం. అయితే ఆ మారే ప్రక్రియ రైతుల స్థాయిలో చాలా రోజుల క్రితమే ప్రారంభమైంది. సంస్థలు, అంటే ప్రభుత్వం కానీ, ప్రభుత్వ రంగ సంస్థలు కానీ మారలేదు, కానీ రైతుల స్థాయిలో చాలా పెద్ద ఎత్తున మార్పు చాలా రోజుల క్రితమే ప్రారంభమైంది. దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి చెప్పొచ్చు, చాలా పెద్ద ఎత్తున రైతుల స్థాయిలో మార్పు సాధ్యమైంది. అది ఉద్యమ రూపంలో నడుస్తోంది దేశవ్యాప్తంగా కూడా. అంటే రసాయనిక ఎరువుల మీద ఇచ్చే సబ్సిడీలు విపరీతంగా పెరగటం, రెండోది ఫాస్ఫాటిక్ రిజర్వ్స్ కానీ, లేకపోతే పొటాష్ రిజర్వ్స్ కానీ అయిపోతున్న నేపథ్యంలో ఇంకో 30 సంవత్సరాల తర్వాత ఏం చేస్తాము అన్నదానికి కూడా ప్రశ్న. సో ఈ నేపథ్యంలో మళ్ళాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అన్నది ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలందరూ ఒప్పుకుంటున్న అంశం. సో దాంట్లో భాగంగా ఒక మొదటి మెట్టు ఇప్పుడు వేయబోతున్నారు. అంటే రసాయనాలు వాడకుండా చేసే వ్యవసాయం అని మనం బ్రాడ్గా అనుకున్నా కానీ, ప్రకృతి వ్యవసాయం పేరుతో కానీ, బయోడైనమిక్ ఫార్మింగ్ పేరుతో కానీ, లేకపోతే న్యాచురల్ ఎకో ఫార్మింగ్ పేరుతో కానీ, సుస్థిర వ్యవసాయం పేరుతో కానీ, ఇట్లా రకరకాల పేర్లతో దేశవ్యాప్తంగా నడుస్తూ ఉన్నది. వీటన్నిటిలో నుంచి కూడా చాలా మంచి అనుభవాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వము కేవలం కొన్ని ప్రోత్సాహకాలు అందిస్తాము అన్న దాంట్లోనే కాకుండా మొత్తం వ్యవసాయ రంగాన్ని ఎట్లా మారుస్తాము అన్న దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. విజయరామ్ గారు, సిక్కింలో జరిగినటువంటి సదస్సు ప్రధానంగా సేంద్రియ వ్యవసాయ పెంపుని, విస్తరణని లక్ష్యంగా తీసుకుని సాగింది. మరి సదస్సులో జరిగినటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు, చర్చించినటువంటి అంశాలను మీరు ఎలా విశ్లేషిస్తారు? సేంద్రియ వ్యవసాయం అనేది ఎందుకు వాడుతున్నారు? రసాయనాలకు వదిలి సేంద్రియ వైపు రమ్మని ప్రధానమంత్రి గారు చెప్పారు. ఎందుకంటే గత 50 సంవత్సరాల నుంచి మనం చూసుకుంటే లేని జబ్బులు ఈరోజు మనం చూస్తున్నాం. భారతదేశం అనాదిగా వ్యవసాయం దేశం. ఆధ్యాత్మిక ఆవుతో ముడిపడి ఉన్న వ్యవసాయం, ఆధ్యాత్మిక వ్యవసాయాన్ని విడిగా చూడలేము. పాడి పంట అన్నారు. ఇప్పుడు కూడా మనం ఈ సేంద్రియ వ్యవసాయం అని ఏదైతే ప్రకటన చేసి ఒక ముందు అడుగు కేంద్ర ప్రభుత్వం వేసిందో, ఇది మంచి పరిణామం. ఇక్కడ సేంద్రియ వ్యవసాయం అంటే రకరకాల ఆలోచనలు, కోణాలు రకరకాల సంస్థలకి ఉన్నాయి. దీనికి పాలేకర్ చెప్పినది చాలా సుస్థిరమైనది, స్థిరమైనది. గ్రామం దాటి రైతు ఏ వస్తువు కొంటాకి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక ఆవు ఉంటే 30 ఎకరాలు సేద్యం చేయొచ్చు అనేది ఆయన రూపకల్పన చేశాడు. ఇది సాధ్యమేనా అంటే, ప్రాక్టీస్ చేయకముందు ఎవరికైనా సరే ఇదంతా ఉట్టిదే అని అనిపిస్తుంది. నేను చేసిన తర్వాత అద్భుతమైన ఫలితాలు నేను చూశాను. ఓకే, పంజాబ్లో పండుద్ది అంటున్నారు, మరి ఇప్పుడు పండుతుందో లేదో తెలియదు, కానీ నేను బాస్మతి, ఢిల్లీ బాస్మతి 32 బ్యాగ్స్ కృష్ణా జిల్లాలో పండించాను. ఇక్కడ వాతావరణం ఒకటైతే, రెండవది నేల స్వభావం మారిపోతూ ఉంటుంది సంవత్సరం. రెండోది వ్యవసాయం చేసేది మనం ఎవరం కాదు,
మైక్రో ఆర్గానిజం, వానపాములు, సూక్ష్మజీవులు వ్యవసాయం చేస్తాయి. వాటిని మనం విధ్వంసం చేయకుండా అంటే ఎలాంటి కృత్రిమైన వేయకుండా ఉంటే ఖచ్చితంగా అవుతుంది. ఆర్గానిక్ సేంద్రియ వ్యవసాయం అంటున్నారు. సేంద్రియ వ్యవసాయం అంటే ఇప్పుడు దీంట్లో వర్మీ కంపోస్ట్ అనేది ఒకటి వచ్చింది. మళ్ళీ మనం ఎప్పుడైతే ఆవుని దూరం చేసుకున్నామో ఆసుపత్రి దగ్గర అయ్యాం ఖచ్చితంగా దాంట్లో. కానీ ఇక్కడ వర్మీ కంపోస్ట్ అని ఒకటి తీసుకొచ్చారు. దాంట్లో ఉండేది వానపాము అంటున్నారు కదా, వానపాము చేసే పని ఇది చేయదు. అసినోఫిటిడా అని చూడటానికి వానపాములా ఉంది, దాన్ని తీసుకొచ్చి వర్మీ కంపోస్ట్ తయారు చేసి దీన్ని సేంద్రియ వ్యవసాయం అంటున్నారు. భారత ప్రధానమంత్రి గారు కూడా ఈ పాలేకర్ విధానాన్ని ఒకసారి విని అర్థం చేసుకునే స్థితి వస్తే దానికి నామకరణ ప్రకృతి వ్యవసాయం చేస్తుంటే బాగుండేది. ఇక్కడ పండించడానికి మార్కెట్ విషయం కూడా అడుగుతున్నారు వీళ్ళు. ఆ పండించిన తర్వాత తిరిగి రైతులకి సరైన ధర వస్తుంది అనేది కంపెనీలకు అప్పచెప్పమని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఈ రోజు ఇలాంటి ఆహారం తిందాం అనుకున్న వాళ్ళు గ్రామంలో ఉన్నారు, పట్టణంలో ఉన్నారు, నగరాల్లో ఉన్నారు. కంపెనీలకు అప్పచెప్పి దాని ధరని అధికంగా చేయటం కన్నా రైతు పండించిన దానికి ఒక ప్రకృతి వ్యవసాయ సంత లాంటిది ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా వాళ్ళే వచ్చి కొనుక్కునడం చేస్తారు. రంగారావు గారు, సాధారణ వ్యవసాయంతో పోలిస్తే సేంద్రియ వ్యవసాయంలో ఉన్నటువంటి ప్రధాన ఇబ్బందులు ఏంటంటారు? ఈరోజు సేంద్రియ వ్యవసాయం అవసరం అంటున్నటువంటి తరుణంలో దీన్ని ప్రోత్సహించే దిశగా, ముఖ్యంగా ఉత్పత్తులకి సరైనటువంటి ధర దక్కే దిశగా ఎలాంటి వ్యవస్థ అవసరం అంటారు? అసలు దీని అవసరం ఎంత అంటే ఎంత అని చెప్పలేము. అసలు అంత అది తప్పితే అసలు వేరే వ్యవసాయం చేయలేం. అయితే నేను కొద్దిగా ఈ సేంద్రియ అనే దానికన్నా సుస్థిర వ్యవసాయం అంటాను. నిజంగా మనం భారత అగ్రికల్చర్ సిస్టమ్ ఎట్లా ఉంది అనేది మనం చూడాలనుకుంటే, ఈ ఆరుతళ్ళని 1835-46లో ఇంగ్లీష్ వాళ్ళు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు చేసినప్పుడు మన గురించి క్రానికల్ చేసి ఏవి ఇన్పుట్స్ లేకుండా 41 బస్తా 42 బస్తాలు పండించామని బ్రిటిష్ వాళ్ళు క్రానికల్ చేసిన వాళ్ళ ఆర్కైవ్స్లో ఉంది. ఓకే, ఇది మరి అప్పుడు హైబ్రిడ్ సీడ్స్ లేవు, ఫర్టిలైజర్స్ లేవు, పెస్టిసైడ్స్ లేవు, 42. సో బేసిక్గా రైతు బాగుపడాలంటే మనకు కావాల్సింది ఈ సుస్థిర వ్యవసాయం. 1 కిలో ధాన్యం పండించిన, ఒక కూరగాయ పండించిన నాకు ఎంత ఖర్చు అవుతుంది? బజారు నేను 20 రూపాయలు టమాటా ఉందని నేను వేస్తాను ఈసారి పంట, నిజంగా మరి నా పంట చాలా చక్కటి పంట వస్తుంది. నేను అక్కడికి వెళ్తే 2 రూపాయలు 3 రూపాయలు వస్తుంది. సో నా చేతిలో ఉంది టమాటా, నేను 50 పైసలకి నేను పండించగలనా? అది ఎట్లా సాధ్యం అవుతుంది? ఈ కెమికల్ అగ్రికల్చర్తో చేయలేం. ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఇది చేయాలి అంటే ఉంది, కానీ ఇవన్నీ చూస్తే బేసిక్గా మనకి రైతులకి అవగాహన రావాలి. ఏంటి అవగాహన రావాలి? ఈ ఆర్గానిక్ అనేది బేసిక్గా కార్బన్ కంటెంట్ ఉండి సాయిల్లో వారు చెప్పినట్టు మైక్రోబియల్ యాక్షన్ జరగాలన్నమాట. సో ఈ జరగాలంటే మరి మనం ఈ సుస్థిర వ్యవసాయం దీనికి ఏం చేయాలి? అయితే రైతు అసలు ముందర కావాలంటే ఏంటంటే, నేను బాగుంటే నేను దేశాన్ని అంతా బాగు చేయగలను, అందరికి ఫీడ్ చేయగలను. ఇది ఎట్లా వస్తుంది? వాట్ ఈజ్ మై యూనిట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్? అది తీసుకొస్తానికని చెప్పి మనం మోడర్న్ వాళ్ళు ఉన్న టెక్నాలజీని మనం వాడుకుని మన దేశానికి రెలవెంట్ టెక్నాలజీ అప్రోప్రియేట్ మనకి ఏది చేస్తే మనకి యూనిట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. సైదయ్య గారు, దేశంలో తప్పనిసరిగా సేంద్రియ సాగును ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందన్న అంశాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. సిక్కిం సదస్సే దీనికి ప్రధానమైనటువంటి కారణం అని చెప్తున్నారు. మరి అన్ని రాష్ట్రాల్లో సేంద్రియ సాగుని లాభసాటిగా నిర్వహించేలాగా ఎలాంటి విధానాలు అవసరం అంటారు? మిగతా కారణాలు పక్కన పెడితే ఈరోజు వ్యవసాయం సంక్షోభంలో ఉండడానికి ప్రధాన కారణం రసాయన వ్యవసాయం. పంట ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. గాలి, నీరు, వాతావరణం, నేలలు మొత్తం పూర్తిగా కూడా క్షయానికి గురవుతున్నాయి. కేవలం రైతులే కాదు, అటు వినియోగదారుల పరంగా చూసినప్పటికీ కూడా భారతదేశంలో క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళు సగటున రోజుకు 13 మంది ఉంటే, ఎక్కడైతే హరిత విప్లవ ఫలితాలు మొట్టమొదటిగా చూసిన హర్యానా, పంజాబ్ ఉన్నాయో అక్కడ రోజుకు సరాసరిన 18 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అంటే ఇదంతా కేవలం కూడా ఇండిస్క్రిమినేట్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఎక్కువ మోతాదులో వాడడం వల్ల ఇది ప్రధాన కారణంగా ఉంది. అసలు వ్యవసాయం స్టార్ట్ అయిందే సహజ వ్యవసాయంగా, ఆర్గానిక్ సేద్యంగా. దానికి కాస్త కూస్త ఉత్పత్తి ఎక్కువ పెరగడానికి ఆ రోజులు రసాయన ఎరువులు మొదలుపెట్టినాం, సప్లిమెంటల్గా మొదలుపెట్టినాం. ఈరోజు రసాయన ఎరువులకు సప్లిమెంటల్గా ఈ ఆర్గానిక్ సేద్యంగా మారిపోయింది. అది పూర్తిగా ప్రకృతికి విరుద్ధంగా మనం వెళ్తున్నాం కాబట్టి ఈరోజు అన్ని రకాల విపత్కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీని నుంచి బయటపడాలంటే మన ముందున్న ఏకైక మార్గం సేంద్రియ సాగు. చాలా లాభాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు చూస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సాయిల్ సైన్స్, ఐసీఆర్ ఇన్స్టిట్యూట్ భోపాల్లో ఉంది. వాళ్ళు ఇటీవల నిర్వహించిన పరిశోధన ఏం తేలిందంటే, దేశంలో 19 రాష్ట్రాల్లో దాదాపు 50% కంటే ఎక్కువ భూములు
ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా పూర్తిగా లోపించినాయని చెప్పారు. అంటే మనం ఎంత ఎరువులు వేసినప్పటికీ ఉత్పాదకత కొంత ఒక మేరకు మించి పెరిగే అవకాశం లేదు. ఇంకా వినియోగదారుల విషయంలోకి ఇస్తే మనం తీసుకునే ఈవెన్ కూరగాయలు పండ్లు తీసుకున్నప్పటికీ దాంట్లో ఎనర్జీ ఎలిమెంట్స్, శక్తి ఇచ్చే మూలకాలు పూర్తిగా లోపించినాయి. ఎందుకంటే మనం వేసి కేవలం ప్రధాన పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాషియం మాత్రం వేస్తున్నాం. దానికి అనుగుణంగా పంట వస్తుంది, దాన్ని మార్కెట్ చేస్తున్నాం. కానీ దీనివల్ల ఏమవుతుంది, పంటలు నిరోధకత కోల్పోతున్నాయి, ఉత్పాదకత కోల్పోతుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంచే సామర్థ్యం కోల్పోతుంది. దాని పరంగా రైతులకు చాలా నష్టాలు వస్తున్నాయి. అటు వినియోగదారులకు కూడా కావాల్సిన పోషకాలు కూడా అందడం లేదు. సో దీనికి ప్రత్యామ్నాయ మేలైన మార్గంగా ఆర్గానిక్ సేద్యాన్ని ప్రోత్సహించవచ్చు. ఇటీవల సిక్కింలో జరిగిన సదస్సులో మనం సాధారణంగా మనం చెప్తే ఎవరు వినరు. ఒక దేశ స్థాయిలో మంచి పొజిషన్లో ఉన్నటువంటి మోడీ గారు దీనికి ఇనిషియేట్ చేశారు, మంచిదే. దీనికంటే ముందు 1900 ఈ సిక్కిం ఈరోజు మొదటి కంప్లీట్ ఆర్గానిక్ స్టేట్గా మారడానికి ఇవాళ వేసిన స్టెప్ కాదు. 1996లోనే ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్గా అదే ప్రకటించుకుంది సెల్ఫ్గా. 2009లో మిజోరాం ప్రకటించుకుంది. ఇటీవల గుజరాత్ కూడా ఎక్స్క్లూజివ్ ఆర్గానిక్ మార్కెట్స్ ఓపెన్ చేసేసి ఆర్గానిక్ పాలసీ అంటే ఒక ప్రత్యేకంగా ప్రకటించుకుంది. అరుణాచల్ ప్రదేశ్ కూడా 82% అడవులున్న అరుణాచల్ ప్రదేశ్ కూడా మిగతా 18% పూర్తిగా మేము ఆర్గానిక్ స్టేట్గా మారుతున్నాం అని చెప్పేసి ప్రకటించింది. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఏది చేసే అవకాశం లేదు. ఇప్పటికే ఒకసారి వ్యాపార పరంగా చూసినప్పటికీ కూడా ఆర్గానిక్ పంటలకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. అందుకే పెద్ద పెద్ద అభివృద్ధి చెందిన దేశాలు ఆస్ట్రేలియా, అమెరికా, తర్వాత ఫ్రాన్స్, ఈ దేశాలు కూడా ఎప్పటికో ఆర్గానిక్ సేద్యానికి మరలిపోయినాయి. ప్రపంచవ్యాప్తంగా 3,60,000 కోట్ల వ్యాపారం ఉంటే 70% వాళ్ళే క్యాప్చర్ చేశారు. మన దేశంలో ఇంత పెద్ద దేశం ఉంది, ఎక్కువ మంది వ్యవసాయం సాగు చేస్తున్నారు. దాంట్లో మనకు పూర్తిగా ప్రపంచ వ్యాపారంలో మనకు దక్కుతుంది కేవలం 18,000 కోట్లు మాత్రమే. మంచి భవిష్యత్తు ఉంది. వచ్చే 2-3 సంవత్సరాల్లో దాదాపు 6,000-7,000 కోట్ల రూపాయల వ్యాపారం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. రామాంజనేయులు గారు, రైతుకు కీలకమైనటువంటిది ఆదాయ భద్రత. ఎలాంటి ఆదాయ భద్రత కల్పించి ఎలాంటి రాయితీలు అందించినట్లయితే రైతులు సేంద్రియ సాగు వైపు మళ్ళుతారంటారు? సేంద్రియం పేరుతో చాలా అపోహలు కూడా క్రియేట్ చేయడం జరుగుతుందండి. అంటే ఒక సైంటిఫిక్గా మనము ప్రమోట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అన్ఫార్చునేట్గా ఏంటంటే మనుషుల్లో ఉండే కులము, మతము, రేసిజము మనం పశువులకు కూడా అంటగడుతున్నాం. చివరికి వానపాములు కూడా అంటగడుతున్నాం. వానపాములు చేసే పని ఎక్కడనో ఒక రకమైన పనే చేస్తాయి. అయితే కొన్ని కిందకు భూమిలోకి వెళ్ళి పైకి వచ్చే వానపాములు ఉంటాయి, కొన్ని పైన ఉండే వానపాములు ఉంటాయి. మన అవసరాన్ని బట్టి వాడుకుంటాం. సమస్య అంతా ఎక్కడ వస్తుందంటే అవి ఏం ఫీడ్ చేస్తున్నామో అన్న దాంట్లో నుంచి వచ్చే అవుట్పుట్ ఉంటుంది. గ్రెయిన్ మీద ఫీడ్ అయ్యే యానిమల్స్ నుంచి వచ్చే పేడలో మనకు కావాల్సిన సూక్ష్మజీవాలు ఏమి ఉండవు. పచ్చిగడ్డి ఇట్లాంటి వాటి మీద ఆధారపడిన వాటి మీద ఉంటుంది. అట్లాగే వాతావరణ పరిస్థితులను బట్టి అడాప్టేషన్ ఉంటుంది. ఇప్పుడు మనలాంటి వాతావరణానికి ఆవులు బాగా అడాప్ట్ అవుతాయి, గేదెలు అడాప్ట్ కావు. అర్థం చేసుకోవడానికి ఒక రేషనాలిటీ డెవలప్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. పరిష్కారాలు అర్థమైన రోజున రైతులు అడాప్ట్ చేసుకుంటారు. దానికి కావాల్సిన విస్తరణ వ్యవస్థని బలోపేతం చేయాలి. అంటే నిజానికి సేంద్రియం వైపు మళ్ళాలి అనుకుంటే దీనికి కావాల్సిన విస్తరణ వ్యవస్థని, పరిశోధన వ్యవస్థని బలోపేతం చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. రెండోది, రైతుల్ని సంఘటితం చేసి నేరుగా మార్కెట్ చేసుకోవడానికి కావాల్సిన అవకాశాలు కల్పించాలి. రైతుల సహకార సంఘాలలాగా ఏర్పడి నేరుగా మార్కెట్ చేసుకోగలిగిన వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆధునిక వ్యవసాయం పేరుతో ప్రోత్సహిస్తున్న కొన్ని పద్ధతులు చాలా హానికరమైన పద్ధతులు ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు జన్యు మార్పిడి పంటలు కావచ్చు, లేకపోతే ఇంకా అనేక రకాల పురుగు మందులు ఇప్పుడు కొత్తవి తీసుకొస్తున్నవి కానీ, లేకపోతే 20-30 సంవత్సరాల నుంచి ప్రపంచం అంతా బ్యాన్ చేసినవి కానీ. సో వాటి మీద నియంత్రణ తేవడం, ఇవన్నీ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా సేంద్రియ వ్యవసాయం పెద్ద స్థాయిలోకి వెళుతుంది. రైతులకు ఆదాయ భద్రత కల్పించే దిశగా ప్రభుత్వ విధానాలు కూడా రూపొందించాల్సిన అవసరం ఉంది. అంటే రెండూ కావాలి. విజయరామ్ గారు, సిక్కిం రాష్ట్రం సేంద్రియ వ్యవసాయంలో సాధించినటువంటి ప్రగతి దేశవ్యాప్తంగా ఎలాంటి సంకేతాలను ఇస్తుందంటారు? మిగిలినటువంటి రాష్ట్రాలు సిక్కిం నుంచి ఎలాంటి విధానాలను అందిపుచ్చుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది? సైదులు గారు చెప్పినట్టు వాళ్ళు 1990లోనే మొదలుపెట్టారు. ఇక్కడ మన రాష్ట్రాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకోవటం అనేది లేట్గా అయినా మంచి నిర్ణయం తీసుకుంది. అందరూ సమస్యల్లో ఉన్నామనేది అర్థమైపోయింది. వేరే దారులు దారులన్నీ మూసుకుపోయినాయి. మన తాతలు ఏం చేశారు? మన తాతలు ఆవుతో వ్యవసాయం చేశారు. మరి మన ఆవు నుంచి 1 గ్రాము నుంచి 3 కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయని పాలేకర్ చెప్తున్నారు. సైన్స్ ఏం చెప్తుందంటే పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటున్నారు. అదే ఆధ్యాత్మిక వైపు చూసుకుంటే 3 కోట్ల దేవతలు ఉన్నారన్నారు. సరే, మన ఆవు గొప్పదో లేదో ఏదో అనుకుంటే బ్రెజిల్లో మనకన్నా ఎక్కువ వాళ్ళ దగ్గర మన ఆవులు ఎందుకు వెళ్ళాయి? ఫస్ట్ పాయింట్. ప్రతి రాష్ట్రానికి ఈ ప్రకృతి వ్యవసాయం జరగాలంటే చెప్పండి. ప్రధానంగా విత్తనం మీద ఎవరు దృష్టి పెట్టాల. భారతదేశంలో 6 లక్షల విత్తనాలు మహాభారతం టైంలో ఉన్నాయని చరిత్ర చెబుతుంది. ఇప్పటికి 5,000 ఉన్నాయి. నేను 140 రకాలు సేకరించాను భారతదేశంలో గత 5 సంవత్సరాల నుంచి.
కాలాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, పరిస్థితిని బట్టి తినాల్సిన ఆహారం భారతదేశంలో ఉంది. రైట్. ఇలాంటి ఆహారం తినడానికి డాక్టర్ జయరామన్ తమిళనాడులో ఉన్నారు. ఆయన చెప్పిన దానివట నాకు 3 రకాల విషయాలు దీంట్లో చెప్పారు ఆయన. గర్భిణీ స్త్రీలు తినడానికి నార్మల్ డైరీ రోటాకి ఒక వరి ఉన్నది. ఈ విషయం ఇప్పుడున్న రైతులకు కానీ దీని మీద పరిశోధన చేసిన వాళ్ళకి ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. ఎందుకంటే తరతరాల నుంచి మనం 40-50 ఏళ్ళ నుంచి రసాయన ఎరువులతోనే ముడిపడిన జీవితాలు మనందరి. పసిపిల్లవాడు అన్నప్రాసన అయిన తర్వాత తినాల్సిన ఆహారం ఒకటి ఉంది, సూక్ష్మ పోషకాలు వాడికి ఎక్కువ కావాలి. పెళ్లి కావాల్సిన పిల్లవాడికి కావాల్సిన ఒకటి ఉంది, మాపిళ్ళ సాంబార్ తమిళనాడులో. ఆ పిల్లవాడికి పెళ్ళి అవుతున్నప్పుడు చుట్టాలందరూ బంధువులను తీసుకెళ్ళి ఆ భోజనం పెట్టి అతనికి శక్తి పెంచడానికి ఏర్పాట్లు చేసేవాడు. ఇలా ప్రతి దానికి ఒక వైవిధ్యం అనేది భారతదేశంలో ఉంది. రైట్. విత్తనం మీద దృష్టి పెట్టకుండా సేంద్రియ వ్యవసాయం చేయాలి, ఇది విస్తరించాలి రాష్ట్రాల కంటే కాదు. అంటే మూలం లేకుండా ఏది రాదు. ఓకే. ఇది ముందు విత్తనాన్ని ప్రతి రాష్ట్రానికి సీడ్ బ్యాంక్. రెండోది పండించుకున్నది రైతు కళ్ళాల్లో అమ్ముకుంటున్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి షెల్టర్ లేవు. అవును. మండల స్థాయిలో వాళ్ళకు ఒక షెల్టర్స్ కావాలి. అప్పుడు అతను రేట్ వచ్చినప్పుడు అమ్ముకోగలుగుతారు. రంగారావు గారు, సేంద్రియ వ్యవసాయం గురించి ఎలాంటి దృక్పథాన్ని రైతులు అలవర్చుకోవాలి, ఎలాంటి అవగాహన కలిగి ఉండాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది? మ్యాస్ మీడియాతో పల్స్ పోలియోకి మీరు చేసినట్టు మీకు ఈ క్రిమిసంహారక మందులు ఎటువంటి నష్టం చేస్తున్నాయి, రైతుకి ఎట్లా నష్టం చేస్తుంది, వినియోగదారుడికి ఎట్లా చేస్తాను, పర్యావరణానికి ఎట్లా. ఫస్ట్ థింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ప్రోగ్రామ్ కింద ఏమన్నా చేయాలి అంటే 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లు అయినా సరే డే ఇన్ డే అవుట్ బుర్ర కథలు పెట్టి మరి ఇవన్నీ చెప్పి మ్యాస్ మీడియా పదాలు ఇవన్నీ ఏ విధంగా మరి రైతు అర్థం చేసుకుంటాడు. ఏది ఊరిని మీరు టెలివిజన్లో వీటిలో వేస్తే కాదు, అది రైతుకు అర్థమయ్యేటట్టు పబ్లిసిటీ మ్యాస్ మీడియాలో ఎన్ని 100 కోట్లు ఖర్చు అయినా మీకు సబ్సిడీలు అక్కర్లేదు రైతులకి. ముందర మాకు కావాల్సిన అవగాహన. ఈ సస్యశాలలో ఇప్పుడు ఐ కెన్ కాంప్లిమెంట్ విభూషణ్ రామోజీరావు గారికి అన్నదాత అప్పుడు మొదలు పెట్టారు. డెఫినెట్లీ అన్నదాత ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. అయితే ఇవాళ మనకు వచ్చే నికృష్ట పరిస్థితి ఏంటంటే ఈ చేసే ప్లానింగ్ పాలసీ అందరూ బ్యూరోక్రాట్స్, పాలిటీషియన్స్. ఓకే. వీరు ఎవ్వరూ ఎప్పుడు పొలంలో దిగిన వాళ్ళు కాదు. గ్రాస్ రూట్ రియాలిటీస్ ఏంటో వీళ్ళకి తెలియదు. మన ప్లానింగ్ కమిషన్ అని వచ్చింది ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అసలు ఏం కావాలి మీకన్నా మన అడిగి ఇది తెలుసుకుని దాని బేసిస్ని వాళ్ళు ప్లానింగ్ చేయాలి. ఈ మార్కెటింగ్ నేను 1986లోనే రైతుల్ని వినియోగదారుని కలిపేసి ఫ్రెష్ అని స్థాపించా. ఇది వీళ్ళందరూ ఇద్దరు కలిపి సొసైటీ స్థాపించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవాళ కూరగాయలు పండించే రైతుకి 20-25% వస్తుంది వినియోగదారు రూపాయలు. నేను ప్రామిస్ తీసుకున్నా, ఇప్పుడైతే 65% కనీసం నేను రైతుకి ఇస్తాను. ఈ రైతు బజార్ కూడా నేను ఇచ్చిన పాలసీయే. సెకండ్ ఏంటంటే ఇవాళ రైతుని మీరు ట్రేడర్ చేయొచ్చు. ఎట్లా? ఈ మార్కెట్ వ్యవస్థలో మీరు గిడ్డంగులు కోల్డ్ స్టోరేజ్లు కట్టేస్తే ఇంతకుముందు ఉంది. నేను కర్షక పరిషత్ మెంబర్గా ఉన్నప్పుడు రికమెండ్ చేస్తే అప్పుడు పాలసీ వచ్చింది. ఏది? రైతుకి ఆ రోజు ఉన్న ధర ఇష్టం లేకపోతే గిడ్డంగిలో పెట్టి లోన్ 50% లోన్ ఇస్తామనే సిస్టమ్ ఉంది, కానీ ఎవరు ఇంప్లిమెంట్ చేయలే. ఓకే. అది ఉందనుకోండి, నేనేం చేస్తాను, మార్కెట్ కమిటీకి ఇవాళ 1260 ఉందని నేను వచ్చానండి. సడన్లీ 50 మంది రైతులు వచ్చేసారు. 1260 వల్ల నాకు 1150 అన్నారు. నేను ఎందుకు అమ్మాలి? పెరిషబుల్ కాదు కదా. కానీ నేను తీసుకెళ్ళలేను. నేను అప్పు తీసుకున్నవాడు నా దగ్గర అక్కడ వెయిట్ చేస్తున్నాడు ముందర, ఎక్కడ డబ్బు తీసుకొస్తాడు కడతాడని చెప్పి. సో అందుకని అదే నాకు మార్కెట్ కమిటీ వాళ్ళు అక్కడ గోడౌన్లు గిడ్డంగుల్లో పెట్టి నా ధర ఇస్తే నేనేం చేస్తాను, 1350 నాకు వస్తే నేను ఇస్తానండి అంటున్నారు. ఇంకొక 4 పెద్ద రైతు 1460 అంటారు. దీంతో ఏమవుతుంది, మార్కెట్ కమిటీస్ అన్నీ ఇంటిగ్రేట్ చేసేస్తే గవర్నమెంట్కి ఏ రేటుకి ఎంత ధాన్యం ఉందనేది ఒక క్లియర్ నిర్దిష్టమైన పిక్చర్ ఉంటుంది. అప్పుడేమవుతుంది, రైతే ట్రేడర్ అవుతున్నాడు. సదే గారు, ఈరోజు ప్రభుత్వం 2 అంశాలను చాలా స్పష్టంగా మాట్లాడుతోంది. ఒకటి, రైతులకి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని చెప్పడం. రెండవది, ఆదాయ భద్రత రైతు కల్పిస్తామని చెప్పడం. మరి ప్రభుత్వం చెప్తున్నటువంటి ఈ 2 అంశాలు సాకారం కావాలి అంటే వ్యవసాయ రంగానికి బడ్జెట్ ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది అంటారు? దేశానికి కావాల్సిన అవసరాలు రైతుల నుంచి తీసుకోవడం దేశానికి అలవాటుగా మారింది తప్ప ఎప్పుడు కూడా రైతుకు ఏం కావాలి, ఎటువంటి ప్రయోజనాలు కావాలని ఎప్పుడు కూడా ఆలోచించే ప్రయత్నం చేయలే. ఇంతకుముందు మద్దతు ధరలు, ఈరోజు రైతుకు కాస్తో కూస్తో పెట్టిన పెట్టుబడి ఖర్చులు తిరిగి రావాలంటే మద్దతు ధరల రూపంలో ప్రత్యేకించి రైతులను ఆదుకోవడానికని అప్పుడు 80s పెట్టారు ప్రత్యేకించి మద్దతు ధరల పథకం అని చెప్పేసి. ఇప్పటికి కూడా అందరికీ తెలుసు, వాళ్ళు నిర్ణయించే వాళ్ళకు తెలుసు, ప్రపోజ్ చేసే రాష్ట్రాలకు తెలుసు, యాక్చువల్గా రైతు పెట్టే పెట్టుబడుల కంటే
తక్కువలో తక్కువ 30% తక్కువ మద్దతు ధర నిర్ణయిస్తున్నట్టు వాళ్ళకి తెలుసు. ఆ ప్రభుత్వానికి సంబంధించిన అనుబంధ వ్యవసాయ సంఘాలు కానీ ఎవరు కానీ ప్రశ్నించే పాపన పోలేదు. ఈరోజు మేము రైతుకు ఆదాయ భద్రత కల్పిస్తాము, దేశానికి రైతుకు కావాల్సిన లాభసాటి వ్యవసాయానికి తీర్చిదిద్దడానికి వాళ్ళే వెన్నుముక, జై జవాన్ జై కిసాన్ అంటే ఇంకా ఏమాత్రం వినే పరిస్థితుల్లో కూడా లేరు. ఇప్పటికీ చాలామంది రైతు సంఘాలు కూడా ఎప్పటి నుంచే ఇక మీ ప్రభుత్వం మీద ఆశలు వదిలేసుకున్నాం, మాకు స్వయంగా వ్యవసాయం చేసుకోవడానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించండి చాలు అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం తీసుకున్నా కూడా పట్టణాల్లో చేయాల్సిన అభివృద్ధి పూర్తిగా అయిపోయింది. ఇప్పుడు మనం గ్రామాల్లో కాన్సన్ట్రేట్ చేస్తేనే పట్టణ స్థాయికి గ్రామాలను చేర్చగలం. అప్పటి నుంచే ఈ గ్రామాల నుంచి వలసలను పూర్తి స్థాయిగా నిరోధించగలం. అప్పుడే పూర్తి స్థాయిలో సమగ్రంగా దేశం అభివృద్ధి చెందుతున్న కాన్సెప్ట్తో ముందుకు పోతున్నారు. ప్రత్యేకించి చైనా ఒకప్పుడు 8 నుంచి 9% భారీ దారిద్ర్యం ఉన్న గ్రామాల్లో ఈరోజు 2 నుంచి 3% కంటే తక్కువగా తగ్గించగలిగింది. ఎందుకంటే పట్టణంలో ఉన్న ప్రతి సౌకర్యాన్ని కూడా గ్రామాల్లో పెట్టగలుగుతుంది. ఒకప్పుడు రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు పురాస్ అని పెట్టారు, ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అని. ఆ కాన్సెప్ట్ అప్పుడు ఉన్న ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అయిపోయిన 3 రోజులకే అది మరుగున పడిపోయింది. ఇంతవరకు పట్టించుకున్న పాపన పోలేదు. అంటే పథకాలు ప్రకటించడం ఒక ఎత్తు అయితే దాన్ని పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో అమలు పరచడానికి మాత్రం ఎవరు కూడా దృష్టి సారించడం లేదు. ఇంకోటి, ఇప్పుడు ఈ సేంద్రియ పంటలకు కనీసం 3 సంవత్సరాలు మేము రాయితీలు ఇస్తున్నాం అన్నారు. దానికి ఏమన్నారు, 50 మంది రైతులు ఒక క్లస్టర్గా ఏర్పడి 50 ఎకరాల్లో సేంద్రియ సాగు చేస్తే ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇస్తామని ప్రకటించి 6 నెలలైంది, ఇంతవరకు లాంచ్ కాలేదు, గ్రౌండ్ లెవెల్లో లాంచ్ కాలేదు. అంటే వీళ్ళు చెప్పే మాటలకు క్షేత్రస్థాయిలో ఆచరణలకు ఏమాత్రం కూడా లేదు. ఇంకోటి, ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అంటే భారతదేశంలో వరుస కరువులు వస్తున్నాయి, ఏమాత్రం ఇంకా వర్షాల మీద ఆధారపడి వ్యవసాయం చేసే పరిస్థితి లేదు. అట్లాంటప్పుడు ప్రభుత్వం తరపు నుంచి అంటే అత్యంత సమర్థవంతమైన నీటి సాగుదల పద్ధతుల్ని పెంపొందించడానికి ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి అప్పుడు 50,000 కోట్ల రూపాయలతో పథకం ప్రకటించారు. చూస్తే ఒక సంవత్సరం తర్వాత వచ్చినాయి. ఎంత వచ్చినాయి అంటే ఒక రాష్ట్రానికి 85 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఏ మాత్రం సంబంధం, ఈవెన్ ఒక మండలంలో పూర్తి స్థాయిలో వాటిని అమలు జరపడానికి కూడా వీలు లేని పరిస్థితి అన్నట్టు. సో ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం మాటలకు చేతలకు మధ్యలో ఆ గ్యాప్ అనేది తగ్గించగలిగితే ఖచ్చితంగా రైతు ఎప్పుడో ఒకప్పుడు అప్రిషియేట్ చేస్తాడు. అప్పటిదాకా వాళ్ళు చేతల్లోకి రావాల్సి ఉంటుంది. బడ్జెట్లో 20% అన్న కేటాయించాలండి వ్యవసాయానికి. ఈరోజు 2% మాత్రమే కేటాయిస్తున్నారు. అదొకటి చేయగలగాలి. రసాయనిక వ్యవసాయానికి ఇస్తున్న ప్రోత్సాహాలు తగ్గించాలి. ఈ రెండూ చేయగలిగితే మాత్రం వ్యవసాయం బాగుంటుంది. సేంద్రియ సేద్యంలో సిక్కిం అనుసరిస్తున్న లాభదాయక పద్ధతులు మిగిలిన రాష్ట్రాలు సైతం అందిపుచ్చుకోవాలి. అందుకు సమగ్ర విధానాలతో ప్రభుత్వాలు రైతులకు ఆదాయ భరోసా కల్పించాలి. లాభసాటి సేద్యం రైతులకే కాదు, జాతి ప్రగతికి అత్యంత కీలకమని చర్చలో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.